టీవీ సీరియల్లో ఏమి జరుగుతుందో నీకు తెలియదు. ఆశ్చర్యం, అంతా ఆశ్చర్యం, సస్పెన్స్, ఉత్కంఠ. మన జీవితం కూడా అంతే. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా భగవంతుని చేతిలో ఉంది. నీ ఊహలకు అందదు, నీకు లోగుట్టు తెలియదు, నీవు నియంత్రించలేవు. అందుకే ప్రతిరోజు నీకు అనాత్మ చాలా ఆశ్చర్యాల్ని కలుగజేస్తుంది. అందాక ఎందుకు, మన కుటుంబ సభ్యుల ప్రవర్తన ఒక ఆశ్చర్యం, మన ఇంట్లో పనివాళ్ళ ప్రవర్తన అదొక ఆశ్చర్యం. మరి మన మానసిక ఆరోగ్యం తెలియదు, ఆశ్చర్యం. శారీరక ఆరోగ్యం రేపు ఎలా ఉంటుందో తెలియదు, మనకు అంతుబట్టదు. ఆశ్చర్యం కలిగించటం అనాత్మ లక్షణం. అనాత్మ లక్షణాలను నేను ఆనందంగా స్వీకరిస్తాను అని నిధిధ్యాసనం ద్వారా నీకు నువ్వే చెప్పుకోవాలి. అప్పుడు జీవితం భారం అనిపించదు, ఒక ఆటలాగా వినోదంగా గడిచిపోతుంది. కాబట్టి నీవు ఒక పని చేయాలి. ఏమిటది? ఆత్మస్థితిలో ఉండి ఆత్మలో రమిస్తూ అనాత్మ సంఘటనలన్నీ కూడా మానవ జీవితానికి ఒక మసాలా అని అనుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, నీవు ఏం చేయాలంటే ఆత్మస్థితిలో ఉండి ఆత్మలో రమిస్తూ అనాత్మ సంఘటనల్ని మానవ జీవితానికి ఒక మసాలా అని అనుకోవాలి.